హాయ్! అందరూ ఎలా ఉన్నారు? రీసెంట్‌గా 'మహిధర్ వైబ్' అయితే ఒక వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియో అయితే యూట్యూబ్ అయితే డిలీట్ చేయడం జరిగింది. సో, తర్వాత దాన్ని కట్ చేసి మళ్ళీ అయితే వీడియో అయితే పోస్ట్ చేయడం జరిగిందనమాట. అసలు 'మహిధర్ వైబ్' ఆ వీడియోలో ఏం చెప్పాడు? అసలు 'మహిధర్ వైబ్'కొచ్చిన కష్టం ఏంటి? నిజంగా 'మహిధర్ వైబ్'కి హెల్ప్ చేయొచ్చా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం. మీకు ఒకటి తెలుసా? యూట్యూబర్ ఫస్ట్ ట్రావెలర్ రాజారెడ్డి తెలుగులో. తన చిన్న జాబ్ చేసుకుంటూ ట్రావెల్ చేస్తూ అన్ని ప్లేసెస్ తిరుగుతుంటే అతను చాలా ఉన్నవాడేమో, అందుకనే ట్రావెల్ చేస్తున్నాడు, గొప్ప శాలరీ ఏమో, అందుకనే అన్ని దేశాలు తిరుగుతున్నాడని అందరూ అనుకున్నారు. దాన్ని కట్ చేస్తే అతను చేసే జాబ్ చాలా చిన్నది. తన వల్ల ఇల్లు కూడా అమ్మేసుకోవడం అయితే జరిగిందన్నమాట. ఆ లాసెస్‌ని, అప్పుల్ని భరించలేక. కానీ ఎక్కడ సోషల్ మీడియాలోకి వచ్చి బెగ్ అయితే చేయలేదు. ఫస్ట్ తెలుగు ట్రావెలర్ రాజారెడ్డి గారే. తెలుసు కదా! కానీ తర్వాత కమ్‌బ్యాక్ మాత్రం మంచిగా ఇచ్చాడనమాట. ఇప్పుడు మంచిగా ట్రావెలర్స్‌ని వేరే కంట్రీస్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని మంచిగా ఎంజాయ్ చేయించేసి తీసుకొస్తున్నారు. సో, అదో మంచి బిజినెస్. ఇక్కడ విషయం ఏంటంటే రాజారెడ్డి గారు తన ఓన్ హౌస్‌ని కూడా అమ్మేసుకొని వేరే ఇంటికొచ్చి అక్కడ బ్యాంక్ లోన్ తీసుకొని ఆ ఇంటిని ఇనాగ్రేట్ చేసుకొని మొత్తం ఇక్కడ విషయం ఏంటంటే రాజారెడ్డి గారు అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. ఆయన సక్సెస్ అవుతున్నాడు. యూట్యూబ్‌లో పెద్ద వ్యూస్ రావు. పెద్ద లాభం కూడా రాదు. కానీ ఆయన మాత్రం ట్రావెల్ చేస్తానే వచ్చాడు. దాని మీద స్టిక్ అయి ఉన్నాడనమాట. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే రాజారెడ్డి గారి గురించి పొగడడం గురించి కాదు. రాజారెడ్డి గారు లాంటి వ్యక్తిత్వం ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ విషయం. ఆయన సోషల్ మీడియాలో తక్కువ వ్యూస్ వచ్చినాయి. తర్వాత పెట్టిన చాలా మందికి వ్యూస్ అనేవి విపరీతంగా వచ్చేసినాయి. చాలా ఫేమస్ అయిపోయారు. మిలియన్స్ సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. కానీ ఎప్పుడు రాజారెడ్డి గారు మాత్రం తను తక్కువ వ్యూస్ వచ్చినా ఏం వచ్చినా ట్రావెలింగ్ చేస్తానే వచ్చారనమాట. మళ్ళీ పడడం అయితే జరిగిందనమాట. సో, అమౌంట్ అయితే రావాలి అని ఆయన అయితే కోరుకుంటున్నాడు. నిజంగా మనం అమౌంట్ పంపించాలా? సో, యూట్యూబ్ అనేది ఎలా అంటే అది ఎప్పుడు సక్సెస్ వస్తుందో, ఎప్పుడు ఫెయిల్యూర్ వస్తుందో చెప్పలేము. సంవత్సరాలు పడి వీడియోస్ తీసేవాళ్ళకి కూడా బేసిక్‌గా ఫేమ్ అనేది రాదనమాట. చాలా తక్కువ మందికే ఫేమ్ అనేది వస్తూ ఉంటుంది. మహిధర్‌కి మాత్రం మంచి ఫేమ్ అయితే రావడం అయితే జరిగింది. తను 'జబర్దస్త్‌లో' చేసి తర్వాత బయటకొచ్చి యూట్యూబ్ ఛానల్ పెట్టగానే జబర్దస్త్‌లో అతన్ని చూసాం కదా! ఇతనని చెప్పి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అంతేకాకుండా మనోడు అలా మ్యాటర్ ఏం జరిగినా ఫస్టే వచ్చేసి వీడియో రికార్డ్ చేసి కరెంట్ అప్డేట్స్ చాలా ఫాలో అయ్యాడు అనమాట. వెంటనే వీడియో అనేది పడిపోయేది ఎక్స్‌ప్రెస్ ట్రైన్ లాగా. సో, చాలా మంచి బజ్ వచ్చేసింది. కొన్ని నెలలకే 1 మిలియన్స్ వచ్చేసినట్టుగా వచ్చేసారనమాట. వీడియో పెట్టగానే మినిమం 76,000 గంటకి 1,00,000 2-3 గంటలకు కూడా చేరుకునేది మాట. అలాంటి మంచి కంటెంట్ చెప్పేవాడు మహిధర్. మంచి కంటెంట్ అంటే ఏమని చెప్పాలి? 2 మినిట్స్ టీజర్ కూడా 10 నిమిషాలు చెప్పుకునే గొప్ప మహిధర్ అనమాట. సో, అంటే ఆ విధంగా హుక్ చేయగలడు. అంటే ఇక్కడ 8 మినిట్స్‌కి చెప్పుకుంటూ కూడా వచ్చాడు అనమాట. 8 మినిట్స్ వరకు ఎందుకు మీరు పెడుతున్నారు? నేను వీడియోస్ చేసేది క్యాష్ రావడం కోసం, డబ్బులు రావడం కోసం. 8 మినిట్స్ వరకు నేను వీడియో చేయకపోతే నాకు యాడ్స్ అనేవి పెట్టుకోవడానికి ఉండదు. సో, అందుకనే నేను 8 మినిట్స్ వరకు చేస్తూ వస్తాను అని చెప్పాడు. సో, ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది సో, నేనైనా ఎవరైనా యూట్యూబ్ 2 రకాల కింద వస్తూ ఉంటారు. ఒకటి డబ్బుల కోసం, 2 ఫ్యాషన్ కోసం. ఫ్యాషన్ ఉన్నోడు ఎప్పుడు ఏ వర్క్ చేస్తున్నా యూట్యూబ్ కంటెంట్ మీద ఎలా చేయాలి, యూట్యూబ్‌లో నేను ఎలా ఫేమస్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. అదేవిధంగా యూట్యూబ్‌లో వీడియోస్ పెడితే డబ్బులొస్తాయని వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏది ఏమైనా ఒకవేళ యూట్యూబ్‌లో మంచి సక్సెస్ వస్తే అది మంచి ఫేమ్ తీసుకొస్తది. అంతేకాకుండా మంచి డబ్బులు కూడా తీసుకొస్తాయి. దాదాపుగా మహిధర్‌కి నెలకి 2,00,000 వరకు అయితే అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుందని అతనే చెప్పాడు. సో, ఒక విషయం అయితే మాట్లాడుకోవాలి. అప్పట్లో సాయి కృష్ణ అనే యూట్యూబర్ ఉన్నాడనమాట. మీకు తెలిసే ఉంటది. నేను ఆయన వీడియోస్ అయితే చాలా చూస్తాను. అప్పట్లో యూట్యూబ్‌లోకి రావాలంటే ఆయన వీడియోస్ ఖచ్చితంగా చూడాలనమాట. మంచి కంటెంట్ చెప్పేవాడు. తర్వాత అయితే కొన్ని విషయాల్లో దూరడం, మళ్ళీ అంతేకాకుండా కొంచెం ఫైనాన్షియల్‌గా లాస్ అవ్వడం జరగడం అయితే జరిగిందనమాట. సో, ఆ విషయం నేను ప్రస్తావించను గానీ, ఎందుకంటే సాయి కృష్ణ అన్న వీడియోస్ అయితే నేను చాలా చూసేవాడిని. అతని క్యూఆర్ క్వెషన్స్ కూడా నేను చాలా చూసేవాడిని. సాయి కృష్ణ అన్నని పక్కన వదిలేద్దాం. కథ ఎందుకు చెప్పానంటే సాయి కృష్ణకి అప్పుడు మహిధర్ అన్న వీడియోస్ పెట్టి ఇలా అడగడం మంచిది కాదు. సో, అది మంచి పద్ధతి కాదు. ఎందుకు హెల్ప్ చేయాలని
చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పుడు అదే మహిధర్ అన్న మళ్ళీ వీడియో పెట్టి నాకు హెల్ప్ చేయండి అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మహిధర్ అన్న గురించి మాట్లాడుకోవాలంటే కొన్ని విషయాలు అయితే మాట్లాడుకోవాలి. ప్రతి యూట్యూబర్ ఇక్కడ డబ్బులు అడగడం తప్పేం కాదు. ఎందుకంటే కొంతమంది ఫ్యాషన్ కోసం చేస్తారు, మంచి ఇన్ఫర్మేషన్ జనాలకి ఇవ్వాలని చేస్తూ ఉంటారు. కొంతమంది ఇది జనాలకు ఉపయోగపడితే మంచిది అనుకుని చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకు హెల్ప్ చేయడం తప్పేం కాదు. ఇక్కడ మహిధర్ అన్న విషయానికి వస్తే తన వీడియోస్ అన్ని తన కోసం మాత్రమే చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట. గివ్ అవే ఇచ్చాడు. గివ్ అవే వల్ల ఎంత లాభం పొందారో అనేది అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో విక్రమాదిత్య కూడా అలాగే గివ్ అవేస్ పెట్టడం, దాని మీద చాలా నెగిటివ్ ఫీడ్బ్యాక్ అయితే రావడంతో ఆయన కొన్ని సంవత్సరాల నుంచి బయటపడిపోయాడు. యూట్యూబ్ నుంచి అయితే రావట్లేదు అనమాట. సో ఇప్పుడైతే యూట్యూబ్లోకి రావడానికి అయితే కొత్త దారులు అయితే కనబడుతున్నాడు. కొత్తగా క్రియేటివ్గా రావడానికి అయితే ట్రై చేస్తున్నాడు అనమాట విక్రమాదిత్య. సో ఇక్కడ విషయం ఏంటంటే విక్రమాదిత్య టాప్ యూట్యూబర్. అప్పట్లో చాలా అంటే చాలా మంచి కంటెంట్ ఇచ్చేవాడు, చాలా కొత్తగా ఉండేది. అలాంటి అతను కూడా విక్రమాదిత్య గివ్వేస్ పెట్టి కొంచెం ఇన్ఫీల్డ్ బల్లి వీటి గురించి చేస్తుంటే రచ్చ అయితే జరిగింది. సో అతను కొన్ని రోజులు అయితే యూట్యూబ్కి అయితే బ్రేక్ చేయడం అయితే జరిగింది. సో మహిధర్ అన్న కూడా అలాగా పెట్టడం కొంచెం డ్రాబ్యాక్ అయితే జరగడం అయితే జరిగింది. అది ఎంత అమౌంట్ వచ్చింది ఏంటనేది మాత్రం మహిధర్ అన్న అయితే బయటకు అయితే చెప్పలేదు. అంతేకాదు ఏంజల్ బ్రోకింగ్ లాంటి యాప్స్ ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఆ ప్రమోట్ చేయడం వల్ల అతనికి 2000 వరకు వస్తుంది అనమాట. ఒక న్యూ యూజర్ లాగిన్ అయితే దాంట్లో అకౌంట్కి వచ్చి 2000 వరకు వస్తుంది. ఆయన మళ్ళీ ఆ దాంట్లో ఇంకేమైనా పెట్టిన అమౌంట్ వచ్చిన అన్ని కమిషన్ బేస్ మీద వెళ్తూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా జనాలకైతే చాలా లాస్ అయితే తీసుకొచ్చింది. బట్ ఆయన మాత్రం నాకు అమౌంట్ ముఖ్యమని దాన్ని అయితే ప్రమోట్ అయితే చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే యూట్యూబర్గా తనకి ఎంత లాభం వచ్చినా అతనే ఉంచుకున్నాడు, ఎవరికి ఇవ్వలేదు. ఇప్పుడు రేపొద్దునైనా నాకేమైనా లాభం వచ్చినా అది నేనే ఉంచుకుంటాను. మ్యాక్సిమం నాకు హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేస్తాను, లేకపోతే లేదు. బేసిక్గా నేను ఛానల్ పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. నాకు అంత ఫేమ్ రాలేదు, నేను అంత కంటిన్యూగా వీడియోస్ కూడా చేయను అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే నేను చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటాను, నాకు చాలా అవసరాలు ఉంటాయి. కానీ మనం అడగడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఇక్కడ విషయం అనేది. కొన్ని విషయాలు ఉంటాయి, అవి ఖచ్చితంగా హెల్ప్ అప్పటికప్పుడు నీడ్ ఉంటాయి, ఖచ్చితంగా అడగాల్సిన విషయాలే. మనం ఏం చేయలేము. ఏ విధంగా ఆ టైంలో ఎలా అనిపిస్తుంది అంటే ఏ విధంగా అయినా వాళ్ళకి వీటికి అమౌంట్ సర్దేయాలన్న ఫీలింగ్లో ఉంటారు. అది నీడ్ మాట. సో చాలా మంది అయితే హెల్ప్ అయితే అడుగుతుంటారు. అది నీడ్ ఎలాంటిది అనేది మాత్రం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన పెట్టిన మార్కెట్ అనేది మాస్ మార్కెట్లో పెట్టారు. ఆ కేఫ్ అక్కడ అంతా కొంచెం మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. సో అందువల్ల కేఫ్ అనేది సరిగ్గా రన్ అవ్వలేదని చాలా చెప్తున్నారు. బ్యాక్ ఎండ్లో బాగా ప్రాసెస్ చేసుకోవాల్సింది, అక్కడ సెట్ అవుతుందా లేదా అని చాలా మంది మాట్లాడుతున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే మొత్తానికైతే బిజినెస్ అయితే పెట్టడం అయితే జరిగింది. అది లాస్ అయితే రావడం అయితే జరిగింది. దాన్ని సెల్ చేయడం కూడా జరిగిపోయింది అనమాట. సో ఇక్కడ విషయం ఏంటంటే బ్యాక్ ఎండ్లో ఆయన ఎంత ప్రాసెస్ చేశాడు ఏంటి అన్నీ అనేది మనం మాట్లాడుకోకూడదు. ఎందుకంటే ఆయన అమౌంట్ ఆయన చాలా స్ట్రగుల్ అయ్యాడు, ఆయన సంపాదించుకున్నది దాంతో పెట్టాడు. ఇక్కడ విషయం ఏంటంటే అది మంచిగా సక్సెస్ అయింది అనుకోండి, అందరికీ మామూలుగా సబ్స్క్రైబర్స్ అందరికీ అమౌంట్ అయితే పంపించరు కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే ఆయన లాసు సో ఆయన తీర్చుకోవాలి. జనాల మీద వేస్తే అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి 10 million పైగా ఉన్నారనమాట. సో 10 million వాళ్ళు కూడా 10 million ప్రేక్షకులు కూడా వానికి 500 చొప్పున వేసుకుంటే ఎంత అమౌంట్ వస్తుందో మీకు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆయనకి కావాల్సింది 18 నుంచి 20 లక్షలు అనమాట. సో ఆ అమౌంట్ అనేది బాగా రీచ్ అయిపోతుంది అనమాట. సో అంతకుముందు సాయి కృష్ణకి వర్తిచ్చింది ఈయనకు కూడా వర్తిస్తుంది అనమాట. కొంచెం విషయం ఆలోచిస్తే బాగా నీడ్ అనేది ఇంపార్టెంట్. ఇక్కడ విషయం ఏంటంటే హెల్త్ పరంగా ఈ పరంగా మనం అర్జెంట్గా ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అప్పుడైతే హెల్ప్ చేయాలి కదా. ఇక్కడ విషయం ఏంటంటే ఒక బిజినెస్ చాలా మంది, ఇప్పుడు మా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు, దాదాపుగా వాళ్ళు బిజినెస్ పెట్టడానికి చాలా ట్రై చేసి చాలా లాసెస్ కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో దానివల్ల వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫీల్ అయ్యారు. కొన్ని సంవత్సరాలు మామూలుగా వర్క్ చేయాల్సిందే హార్డ్ వర్క్ చేసి అన్ని చోట్ల నొల్లుకుని మామూలుగా ఇది చేస్తే ఈ డబ్బులు వస్తాయని కష్టపడి ఆ లాసెస్ని భర్తీ చేసుకుంటూ మళ్ళీ వేరే వ్యాపారం పెడుతూ మళ్ళీ దాంట్లో లాస్ వస్తాయి, మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ దాని నుంచి ఎలా గ్రో అప్ అవ్వాలని చాలా మంది స్ట్రగుల్ అవుతున్నారు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఎవరు లాస్ వచ్చి భరించాలో వాళ్ళే లాస్ వచ్చాలి. బేసిక్గా ఒకటి మాత్రం అయితే నేను కరెక్ట్గా చెప్తాను, ఒక వ్యాపారంలో దిగామంటే ఆ వ్యాపారం నుంచి మనం లాస్ అయినా బయటకు వస్తే నిలదొక్కునేలా ఉండాలి.
లేకపోతే అలాంటి వ్యాపారం అయితే పెట్టడం మంచిది కాదని నా అభిప్రాయం. సో ఇక్కడ విషయం ఏంటంటే ఒకప్పుడు సాయి కృష్ణ అన్న గురించి మాట్లాడిన అతనే ఇప్పుడు ఆ విధంగా డబ్బులు అడగడం అనేది ఎంతవరకు మంచిది అని మీకు అభిప్రాయం అనిపిస్తుంది చెప్పండి. నేనైతే అది కరెక్ట్ కాదనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్‌లో ఎంత సంపద వచ్చినా వాళ్ళే చూసుకుంటూ ఉంటారు. ఎదుటోళ్ళకి ఖర్చు పెట్టారా లేదా అనేది వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. ఇక్కడ విషయం ఏంటంటే లాస్ వచ్చింది. కానీ ఏ విధంగా లాస్ వచ్చిందనేది వేరే విధంగా వేరే వాళ్ళని అడగడం, వేరే ఫ్రెండ్స్‌ని అడగడం, ఆ విధంగా అడిగి వాళ్ళకి హెల్ప్ చేసుకొని వాళ్ళ ద్వారా కమ్‌బ్యాక్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫైనల్‌గా చెప్పాల్సింది ఏంటంటే మనం ఒకరికి హెల్ప్ చేస్తున్నాం అంటే అది ఎంత ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించుకోవాలి. ఎవ్వరికీ హెల్ప్ చేయకూడదని నేనైతే చెప్పట్లేదు. ఆ హెల్ప్ వల్ల మనం ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం అనేది మీరే ఆలోచించుకోండి. సో మీరు మహిళల వైపుకి హెల్ప్ చేయాలా లేదా అనేది మీకు మీరు ఆలోచించండి. ఎవరో చెప్పారు, ఇలా చేయలేదు, అలా చేయలేదు అని కాదు. నీకు అతనికి హెల్ప్ చేస్తే నీకు హ్యాపీ అనుకుంటే చెయ్యి. కాతే ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఆ హెల్ప్ అనేది ఎంతవరకు అనేది నువ్వు ఒకసారి ఆలోచించు.